మనం ఎప్పుడైనా కేరళను తలుచుకున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనకు మనసులో మెదులుతాయి. అవి ఏంటంటే గ్రీనరీ కానీ, కోకోనట్ ట్రీస్, తర్వాత రివర్స్, సీ బ్యాక్ వాటర్, ఎస్పెషల్లీ ఎలిఫెంట్స్. ఇది మెయిన్గా కేరళ గురించి మనం తెలుసుకునేది. ఇవి కాకుండా కేరళలో ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి చాలా చాలా ఉన్నాయి. ఆబ్వియస్లీ లొకేషన్స్ అయితే డెఫినెట్ గా లొకేషన్స్ కానీ, వాటర్ ఫాల్ కానీ కేక ఉంటాయి. ఇవి కాకుండా కేరళ గురించి తెలుసుకున్నవి చాలా ఉన్నాయి. రీసెంట్ గా నేను ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ చేశాను కేరళలో. అమేజింగ్ అమేజింగ్. నా లైఫ్ లో అలాంటి ఫెస్టివల్ అసలు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో ఆ ఫెస్టివల్ ఏంటి, సో ఆ ఫెస్టివల్ ఏం చేస్తారు, ఆ ఫెస్టివల్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, సో ఎన్ని రోజులు ఉంటుంది ఆ ఫెస్టివల్, ఏ డేట్ లో ఉంటుంది, కంప్లీట్ గా ఇలాంటి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. వన్స్ అగైన్ హాయ్ ఎవరీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ @krajesh6828. ఆంధ్రలో ఉన్నప్పుడు కేరళలో కొన్ని ఎలిఫెంట్స్కి డెకరేషన్ చేసి సమ్ డప్పులు కొట్టుకుంటా ఏదో సెలబ్రేషన్ చేసేది చూశాను అనమాట వీడియోలలో. ఏంటి ఇది అనుకున్నాను. తర్వాత కూడా ఫ్యామిలీతో పాటు కేరళలో మున్నారు ఇలాంటి ట్రిప్లంతా వేసి వెళ్ళాం, కానీ దాని గురించి కంప్లీట్ నో క్లూ అనమాట. నేను లాస్ట్ ఇయర్ కేరళకి వచ్చినంత వరకు నాకు తెలియదు. ఎవరికైనా కానీ కేరళ అనేసరికి వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ మనసుల మీద వెళ్తాయి, కానీ ఒక ఫెస్టివల్ ఉంది. ఆ ఫెస్టివల్ చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. అది మోస్ట్లీ మీరు కేరళకు వచ్చి ఒక 5 రోజులు అలా స్పెండ్ చేసి వెళ్ళిపోతే ఆ ఫెస్టివల్ గురించి తెలీదు. ఆ ఫెస్టివల్ గురించి తెలియాలంటే మీరు కంప్లీట్గా ట్రాక్ చేస్తుండాలి. ఆ డేట్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ మీరు రెగ్యులర్ కేరళకు టచ్లో ఉంటేనే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఆ ఫెస్టివలే నేను ఆంధ్రలో ఉన్నప్పుడు అది ఎలిఫెంట్కి డెకరేషన్ చేసే ఫెస్టివల్ ఏంటో అని తెలియకుండా ఉండే సస్పీషియస్ ఫెస్టివల్ నేను కేరళకు రాగానే అది డిస్క్లోజ్ అయిపోయిందనమాట. ఆ ఫెస్టివల్ పేరు పూరం, త్రిశూర్ పూరం ఫెస్టివల్. అండ్ ఏంటి ఈ పూరం ఫెస్టివల్? పూరం ఫెస్టివల్ అనేది, పూరం అనేది వర్డ్ నక్షత్రం నుంచి వచ్చిందనమాట. పూరం అనేది ఒక నక్షత్రము. సో ఈ పూరం ఫెస్టివల్ ఎప్పుడు చేసుకుంటారంటే, ఈ పూరం అనే నక్షత్రము చంద్రుడు ఒకటే లైన్లోకి వచ్చి ఎంటర్ అయినప్పుడు ఆ డేట్ని వాళ్ళు పూరం సెలబ్రేషన్స్కి డిక్లేర్ చేస్తారనమాట. సో వాళ్ళ మలయాళీ క్యాలెండర్ ప్రకారం మేడం అని చెప్పి ఒక మంత్ ఉంటుంది. ఆ మంత్లో ఆ మూను ఈ పూరం నక్షత్రము అలైన్మెంట్ తేదీని వాళ్ళు పూరం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం డిక్లేర్ చేస్తారు. అందుగురించి ఈ పూరం ఫెస్టివల్ వెస్టర్న్ క్యాలెండర్కి ఫిక్స్డ్ డేట్లో ఉండదన్నమాట. సో మీరు ఈ పూరం ఫెస్టివల్ చూడాలంటే మార్చ్ మిడ్ నుంచి హార్డ్లీ జూన్ ఫస్ట్ వీక్ వరకు ప్రిపేర్ అయిపోవాలి. ఈ డేట్లలో ఈ మంత్లలో ఏదో వీక్ ఏదో డేట్ ఉండొచ్చు అనమాట. ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? కంటిన్యూస్గా 7 days జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అనే దానికి మీకు చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలి. పూరం అనే ఫెస్టివల్ కేరళలో అన్ని ప్లేస్లలో జరుగుతుంది, కాకపోతే త్రిశూర్ పూరం సమ్వాట్ డిఫరెంట్ అనమాట. అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ పూరమ్స్ అంటారు. చాలా చాలా డిఫరెంట్, చాలా ఎక్స్ట్రావెంజా, అడ్రినల్ రష్, ఫుల్ మ్యానిక్, ఫుల్ ఫన్, ఫుల్ ఎంజాయ్మెంట్ చాలా చాలా ఉంటుంది ఓన్లీ త్రిశూర్ పూరంలోనే అనమాట. సో కేరళలో ఏ పూరం చూసినా త్రిశూర్ పూరం డెఫినెట్గా అందరు చూడాల్సిన ఫెస్టివల్. సో త్రిశూర్ పూరంకి మిగతా ఫెస్టివల్కి తేడా ఏంటంటే, మిగతా పూరం అంటే మామూలుగా ఇప్పుడు కొచ్చిన్లో పూరము లేదంటే త్రిశూర్ పక్కన ఉన్న ప్లేస్లలో పూరం చేసినా కానీ, బట్ ఫైనల్గా పూరము త్రిశూర్ పూరం అనేది వడకనాథన్ టెంపుల్ దగ్గర జరుగుతుంది. ఇట్స్ లార్జెస్ట్ గ్యాదరింగ్. ఆల్సో ఇట్స్ కాల్డ్ యాజ్ ఏషియాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పీపుల్ గ్యాదరింగ్ సెలబ్రేషన్ ఫెస్టివల్ త్రిశూర్ పూరం. సో ఈ ఫెస్టివల్లో ఏం జరుగుతుందంట, ఫస్ట్ 3 days వరకు దాదాపు ఈ ఫెస్టివల్లో 100కు పైగా ఏనుగులు పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. సో ఆ ఎలిఫెంట్స్, బంచ్ ఆఫ్ ఎలిఫెంట్స్, ఒక 3 ఎలిఫెంట్స్, ఒక 5 ఎలిఫెంట్లు, 10 ఏనుగులు ఒక చోటికి వెళ్తాయి అనమాట. త్రిశూర్ పక్కన ఉన్న మిగతా టెంపుల్స్, లార్డ్ శివ టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అక్కడ పూజ సెరమోనీస్ అలాంటివి చేస్తారు. సో అవి ఫస్ట్ 3 daysలో అయిపోతాయి అనమాట. మేము కేరళలో త్రిశూర్ అనే ప్లేస్లో ఉన్నాము. మా ఏరియా పేరు పుల్లరి అనమాట.
పుల్లరిలో కూడా ఇది త్రిశూర్ పూరం అనౌన్స్ చేసిన తర్వాత ఒక 3 days ముందనే మా ఏరియాలో ఉన్న పూరం కంప్లీట్ అయింది. అప్పుడు 3 ఏనుగులు వచ్చాయి, చాలా బాగుండింది, ఐ ఫీస్ట్ ఉండింది. సో ఇవి అయిపోయిన తర్వాత అలాగ అన్ని చోట్ల అన్ని టెంపుల్స్ దగ్గర ఈ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి వడకనాథన్ టెంపుల్ అని చెప్పేసి త్రిశూర్లో సెంటర్ ఆఫ్ ది ప్లేస్లో ఉందన్నమాట, కోర్ పార్ట్ ఆఫ్ ది సిటీ. అవన్నీ ఆ వడకనాథన్ టెంపుల్కి వెళ్తాయి. వడకనాథన్ టెంపుల్ అంటే శివ టెంపుల్ అనమాట. రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టాప్ కానీ చాలా దగ్గర. అవి చాలా చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది అక్కడ, స్వరాజ్ మైదాన్ అంటారు దాన్ని. ఆ గ్రౌండ్లోనే ఈ సెలబ్రేషన్స్ అవుతాయి అనమాట. 10 లక్షల పైగా జనాలు వచ్చినా కూడా అక్కడ ఆక్యుపెన్సీ ఉంటుందన్నమాట. సో అక్కడ ఈ సెలబ్రేషన్స్ అవుతాయి అనమాట. సో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఏనుగులన్నీ వడకనాథన్ టెంపుల్కి రీచ్ అయిపోతాయి. ఏ సెలబ్రేషన్స్ చూడాలి అనేది అందరికీ తెలుసుకోవాల్సిన విషయం అనమాట. యాక్చువల్గా ఈ త్రిశూర్పురం చెప్పినట్టుగా 7 రోజుల ఫెస్టివల్ అనమాట. 7 రోజులలో ఏది మెయిన్ అనేది చెప్పలేము. 7 రోజులు కూడా నాన్ స్టాప్గా ఏదో సెలబ్రేషన్స్ అవుతుంటాయి. కాకపోతే నేను నోటీస్ చేసింది ఏంటంటే ఫస్ట్ 3 రోజులు అన్ని ఎలిఫెంట్స్ వేరే వేరే టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని అక్కడికి వడకనాథ టెంపుల్ దగ్గరకు వస్తాయి. లాస్ట్ 4 రోజుల ఫెస్టివల్ మాత్రం డెఫినెట్ గా మిస్ అవ్వకూడదు. చాలా చాలా బాగుంటుంది. ఈ 4 days చాలా పెద్ద సెలబ్రేషన్స్ ఉంటాయి. సో ఈ 4th డే ఆఫ్టర్నూన్ 4 నుంచి 6 గంటల వరకు ఫైర్ వర్క్ అవుతుంది. మ్యాసివ్ ఫైర్ వర్క్. మీరు ఎక్కడ ఫైర్ వర్క్ చూసినా కూడా ఇది డిఫరెంట్ అనమాట. కంప్లీట్ గా లోకల్ మేడ్ ఫైర్ వర్క్. అది చాలా చాలా బ్లాస్టింగ్ టైప్ లో అవుతుంది. తర్వాత ఫైర్ అంతా పైకి వెళ్ళిపోతుంది. నాన్ స్టాప్ గా 2 గంటలు ఉంటుంది అనమాట ఫైర్ వర్క్. ఆ ఫైర్ వర్క్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఇంకా చూడాల్సిన సెలబ్రేషన్స్ ఏంటంటే సో ఈ 4 రోజులలో కంటిన్యూస్ గా ఏదో ఒకటి ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి. అన్ని ఎలిఫెంట్స్ మొత్తం డెకరేషన్ చేసుకొని వస్తాయన్నమాట. దీన్ని నెత్తిపట్ట అంటారు. నేను దాని ముందర నిల్చున్నాను. ఈ ఎలిఫెంట్ కి నెత్తిపట్ట పెడతారు. అక్కడ గాడ్ ఒకటి బొమ్మ ఉంటుంది. ఆ గాడ్ ఫోటో కూడా ఉంటుంది దాని మీద, తల మీద. సో ఎలిఫెంట్ పెరేడ్ అవుతుంది. లేదంటే వెళ్ళిపోయి ప్రేయర్ ఆఫర్ చేయడము, రిచువల్స్ చేయడము, సెలబ్రేషన్స్, ఈ చెండా ప్లే చేయడము. పంచమం అని ఉంటుంది అనమాట వాయిద్యము. అంటే 5 డిఫరెంట్ రకాల వాయిద్యాలతో ఒక మ్యూజిక్ ఉంటుంది. హైలైట్ అనమాట, లైవ్ మ్యూజిక్. అది వింటే ఎవరికైనా అడ్రినల్ రష్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అది. ఆ మ్యూజిక్ అది ప్లే చేస్తారనమాట లైవ్ లో అక్కడ. సో అలా కంటిన్యూస్ గా సెలబ్రేషన్స్ అవుతూనే ఉంటాయి 4 రోజులు. బట్ 3వ రోజు అంటే 6వ రోజు సాయంత్రము 4 గంటలకు అంత స్వరాజ్ మైదానంలో డెఫినెట్ గా ఉండాలి. ఆ రోజే 10 లక్షల మంది దాకా గ్యాదర్ అవుతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 80 ఎలిఫెంట్లు వరకు ఉంటాయి అనుకుంటా. ఒక సైడ్ ఒక 40 ఎలిఫెంట్లు, ఇంకో సైడ్ ఒక 40 ఎలిఫెంట్లు. ఈసారి దాదాపు ఒక 50 ఎలిఫెంట్లు ఉన్నాయి అనుకుంటున్నా. సో ఈ ఎలిఫెంట్ల మీద నిల్చొని వాళ్ళు గొడుగులు డిస్ప్లే చేస్తారనమాట. అవతల బ్యాచ్ ఒక గొడుగు డిస్ప్లే చేస్తే సేమ్ దానికి మ్యాచ్ అయ్యేటట్టుగానే వీళ్ళు ఇంకోటి గొడుగు డిస్ప్లే చేస్తారు. అది చూడడానికి చాలా చాలా బాగుంటది అది. కాకపోతే ఫుల్ క్రౌడ్. అంత క్రౌడ్ ఉన్నా కూడా ఎక్కడ కూడా తోపులాట అనేది చూడలేదు. నేను లాస్ట్ టైం చూడలేదు, ఈసారి కూడా చూడలేదు. నాకు కేరళకి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. నేను కంటిన్యూస్ గా లాస్ట్ ఇయర్ కూడా ఈ పూరం ఫెస్టివల్ చూశాను. చాలా చాలా బాగుంది లాస్ట్ టైం. అంత కొత్త కాబట్టి ఏ ఆకేషన్ మిస్ అవ్వకూడదు అన్నట్టుగా కొన్ని నోట్ చేసుకొని అవి మాత్రమే నేను అటెండ్ అయ్యాను. లాస్ట్ టైం ఫైర్ వర్క్ మిస్ అయింది, బట్ ఈసారి నేను కవర్ చేశాను. ఫైర్ వర్క్ అమేజింగ్ యాక్చువల్గా. సో ఇలాంటి సెలబ్రేషన్స్ మొత్తము అవి ఎలిఫెంట్ పెరేడ్ ఉంటుంది. తర్వాత ఈ చెండా మ్యూజిక్ ప్లే చేయడం ఉంటుంది. లార్జ్ పీపుల్ గ్యాదరింగ్ అకేషన్ అనమాట. అది మాత్రం మిస్ అవ్వకూడదు. చాలా బాగుంటుంది. లాస్ట్ డే అనుకుంటా. అది లాస్ట్ డేకి ఒక రోజు ముందర అనమాట. రేపు ఎండ్ అవుతుందంటే ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కంటిన్యూగా చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఎల్ఈడి అంబ్రెల్లాస్ కూడా, రోబోటిక్ అంబ్రెల్లాస్, టెక్నాలజీ డిస్ప్లే చేస్తారు. సో మొత్తం కేరళ ఈ త్రిశూర్పురంలో వాళ్ళంతా వాళ్ళ కేరళ ట్రెడిషన్ ని బాగా డిస్ప్లే చేస్తారనమాట. కథకళి, మోహిని ఆటము, కలేరిపట్టు, ఈ ఎలిఫెంట్ పరేడ్, తర్వాత ఈ చెండా ప్లే చేయడము, ఫైర్ వర్క్, ఇవి 5 ఇవి చాలా మిస్ కాకుండా ఈవెంట్స్ అనమాట ఈ త్రిశూర్పురంలో. అవి మాత్రం చాలా డెఫినెట్ గా ఖచ్చితంగా చూడాల్సినవి.
సో అది అలాగా మొత్తము త్రిశూర్ అంతా ఏనుగు పేడలతోనే నిండిపోయింటది అనమాట. ఈ పూరం టైంలో 100 ఎలిఫెంట్లకు పైనగానే వస్తాయి. ఈ వీడియో మిమ్మల్ని త్రిశూర్ పూరం చూడడానికి ఎక్సైట్ చేస్తే నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.